తన భార్య అయిన శారాతో కలిసి హారానులో నివసిస్తున్నాడు. ఈ అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని నమ్ముకున్న వ్యక్తి. ఈ అబ్రహాము దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉన్నాడు అన్నమాట. అదే సమయంలో అబ్రహాము ఎప్పుడు దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి. అట్లా ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఏమన్నాడంటే, నీవు నివసించుచున్న దేశంను, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటా, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అనమాట. చూడండి, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు అనమాట. నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా అని అబ్రహాంతో మాట్లాడుతున్న సమయంలో అబ్రహాం ఏం చేసిందంటే దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు విధేయత చూపించి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడనమాట. తన భార్య అయిన శారాతో కలిసి సిద్ధపడినప్పుడు అట్లు ప్రయాణం చేస్తూ వెళ్తున్న సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో తన గుడారం వేసి అక్కడ కొన్ని దినములు నివాసం చేసిందనమాట. ఎక్కడ? మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో తన గుడారం వేసి అక్కడ నివసించిండనమాట. చూడండి, అప్పుడు కొన్ని రోజులైన తర్వాత అబ్రహాం ఏం చేసిండంటే ఎండవేళలా తన గుడారం బయట కూర్చొని ఉన్నాడనమాట. చూడండి, తన గుడారం బయట కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు? ఎండవేళలో తన గుడారం బయట కూర్చున్నప్పుడు కన్నులెత్తి చూస్తే 3 మనుషులు అటుగా వెళ్తుండ్రనమాట. చూడండి, 3 మనుషులు తనకు కనబడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబ్రహాం ఏమంటాడంటే, మీరు నా ఇంటికి రండి అని అంటాడనమాట. 3 మనుషులు కనిపిస్తున్నారా? నా ఇంటికి రండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకెళ్తాడు. కొన్ని నీళ్లు తీసుకెళ్ళి కాలు కడుక్కొని ఎండవేళలో వచ్చిండ్రు కాబట్టి అలసట తీర్చుకొనుడని వాళ్ళకు చెప్తాడనమాట. ఎప్పుడు వచ్చిండ్రు వాళ్ళు? అబ్రహాము దగ్గరికి ఎప్పుడు వచ్చిండ్రు? ఎండవేళలో వచ్చిండ్రు కాబట్టి అలసట తీర్చుకొనుడి, కొంచెం సేపు నీళ్ళు తీసుకొని కడుక్కోండి అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు వాళ్ళు అబ్రహాము మాటకు విధేయత చూపించి అబ్రహాము దగ్గర ఉంటారనమాట. ఉన్నప్పుడు అబ్రహాము ఇంకేమంటాడంటే, నేను మీకోసము భోజనం సిద్ధపరుస్తా, భోజనం చేసి వెళ్ళండి అంటాడు. ఇక్కడ చూడండి, అబ్రహాము ఆ 3 మనుషుల కోసము భోజనం సిద్ధపరిచిండనమాట. అయితే వాళ్ళు దేవుని పిల్లలని అబ్రహాము గుర్తెరిగిండు కాబట్టి వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అయితే వాళ్ళ కోసము భోజనం సిద్ధపరిచిండు. వాళ్ళు భోజనం చేస్తున్నారు. చూడండి, శారా, తన భార్య అయిన శారా ఇక్కడ నిలబడి చూస్తుంది. అబ్రహాము వడ్డిస్తున్నాడు. ఆ సమయంలో వాళ్ళు భోజనం చేసి వెళ్తున్నప్పుడు ఆ మనుషులు ఏం చెప్తారంటే, తనకు కొదువగా ఉంది ఏంటిదో వాళ్ళు గుర్తెరిగిండ్రు కాబట్టి నీకు వచ్చే సంవత్సరము ఈ రోజుకు కుమారుడు కలుగుతాడని చెప్పి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినప్పుడు అయితే అబ్రహాము దేవుని బిడ్డ కాబట్టి ఆ మాటను నమ్ముతాడు. నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాము శారాలకు ఒక కుమారుని ఇస్తాడు. చూడండి, అబ్రహాము శారాలకు
ఒక కుమారుణ్ణి ఇస్తాడు. ఆ సమయంలో వాళ్ళు ఎట్లా ఉన్నారు? వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి దేవుడు ఒక కుమారుణ్ణి ఇస్తాడనమాట. అయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మి దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహించిండు. అయితే ఆ కుమారుడు ఇక్కడ చూడండి ఎంత సంతోషపడుతున్నాడు అబ్రహాము తన కుమారుని చూసి. అయితే ఆ బాలునికి ఇస్సాకు అని పేరు పెడతారనమాట. ఏం పేరు? ఇస్సాకు అనే పేరు పెడతారు. అట్లా ఇస్సాకు పెరుగుతున్న సమయంలో కొంచెం పెద్దగా అయిన తర్వాత అబ్రహామునకు దేవుడు మళ్ళీ మాట్లాడతాడు. మాట్లాడి ఏమంటాడంటే, నీకొక్కడైన కుమారుని నాకు దహన బలిగా అర్పించు అంటాడనమాట. ఏమంటాడు? దహన బలిగా నాకు ఇచ్చేసేయి అంటాడు. వృద్ధాప్యంలో పుట్టిన కుమారుని దేవుడు అడిగేసరికి అబ్రహాం ఏమనుకోవాలి? నేను ఇయ్య ప్రభువా, ఇన్ని రోజులకు ఇచ్చినావు అని అనలేడు. అట్లా అనకుండా దేవునికి లోబడే వ్యక్తి కాబట్టి దేవుడు చెప్పినట్లు ఇస్సాకుని తీసుకొని దహన బలి అర్పించడానికి బయలుదేరుతాడు. దహన బలి అర్పించడానికి నేను నీకు చూపించే ఒక పర్వతం పైన మొరియా దేశంనకు వెళ్ళి నేను నీకు చూపించే ఒక పర్వతం పైన నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు అని అన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే దేవుని మాటకు లోబడి సిద్ధపడతాడు. ఇస్సాకును, తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడతాడు. ఎవరిని అర్పించడానికి? తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడతాడనమాట. ఇక్కడ చూడండి, ఇస్సాకు ఏం చేస్తాడంటే తన పనివారిలో ఇద్దరిని తీసుకొని ఒక గాడిదకు గంత కట్టి దానిపైన కట్టెలు దహన బలికి కావలసినవన్నీ సిద్ధపరిచి వెళ్తూ ఉన్నాడు. చూడండి, ఇస్సాకును తన కుమారుడైన ఇస్సాకును దహన బలి అర్పించడానికి కావలసినవన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. నిప్పు చూడండి, నిప్పు, కట్టెలు కనిపిస్తుందా? తీసుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట. అట్లా వెళ్తున్న సమయంలో కొంత దూరంన దేవుడు చూపించే పర్వతము కనిపిస్తుంది. కనిపించినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే తన పనివారిని మళ్ళీ గాడిదను అక్కడ ఆపేసి నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మ్రొక్కి తిరిగి వస్తామని వాళ్ళతో చెప్పి ముందుకు వెళ్తాడనమాట ఆ పర్వతం దగ్గరికి. ఇక్కడ చూడండి, అయితే ఆ పనివారిని గాడిదను వాటన్నిటిని అక్కడే ఆపేసి ఇస్సాకును కట్టెలను తీసుకొని నిప్పును దహన బలికి కావలసినవి తీసుకొని తన కుమారుని తీసుకొని వెళ్తాడనమాట దహన బలి అర్పించడానికి. అయితే ఇస్సాకు చూడండి, తండ్రి చెప్పిన ప్రతి మాట వింటున్నాడు, లోబడుతున్నాడు. తండ్రి ఏది చెప్తే అది వింటున్నాడు ఇస్సాకు. గాడిద మోసే కట్టెలు కూడా ఇస్సాకు పైన పెట్టినప్పుడు ఎంతో ఆనందంగా తీసుకొని తన తండ్రితో వెళ్తున్నాడు. చూడండి, తన పైన వేసుకొని తండ్రి చెప్పిండనే ఒక్క మాటతోని తను కూడా ఈ కట్టెలు మోసుకొని వెళ్తూ ఉన్నాడనమాట. అయితే ఆ వెళ్తున్న సమయంలో ఇస్సాకు ఏమంటాడంటే, తండ్రి బలి అర్పించడానికి వెళ్తున్నాం కానీ బలి అర్పించడానికి గొర్రె పిల్ల లేదు అని అడుగుతాడనమాట ఇస్సాకు. అడిగినప్పుడు అది దేవుడే చూసుకుంటాడు అని తండ్రి చెప్తాడు. అయినా కానీ తండ్రితో పాటు కుమారుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిండు కాబట్టి ఆ రీతిగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్తున్న సమయంలో అక్కడ వెళ్ళి
చూడండి, దేవుడు చూపించే స్థలానికి వెళ్ళి ఆ పర్వతం పైన దహన బలికి సిద్ధం చేసిండు. అబ్రహాము సిద్ధపరిచి దహన బలిపీఠం కట్టిండు, కట్టెలు వాటిపైన పేర్చిండు. తర్వాత తన కుమారుని పడుకోబెట్టిండు. దహన బలికి తన కుమారుని పడుకోబెట్టిండు. చూడండి, పడుకోబెట్టినప్పుడు ఆ రీతిగా దేవుడు సెలవిచ్చిండు కాబట్టి తన కుమారునైనా బలి అర్పించడానికి వెనుదీయలేడనమాట అబ్రహాము. ఆ రీతిగా తన కుమారుని పడుకోబెట్టి బలి అర్పించడానికి కత్తి చేతిలో పట్టుకొని పైకి లేపిండు. చూడండి, కత్తి చేతిలో పట్టుకొని తన కుమారుని బలి అర్పించడానికి చేతి పైకి లేపిండు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా అబ్రహామా ఆగుమో అని ఆపేస్తాడనమాట. అంతకే నీకు ఒక్కడైన కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి నువ్వు దేవునికి ఎంత భయపడేవాడివని దీని వలన అర్థమవుతుందని అప్పుడు దేవుడు ఆపేస్తాడనమాట. చూడండి, ఇగో ఆపేసినప్పుడు అబ్రహాము ప్రభువా అని కన్నులెత్తి చూస్తాడు. కన్నులెత్తి చూచినప్పుడు ఒక పొదలో గొర్రెపిల్ల కనిపిస్తుంది. గొర్రెపిల్ల కనిపించినప్పుడు దానిని తీసి తన కుమారుడైన ఇస్సాకునకు బదులుగా, ఇక్కడ చూడండి గొర్రెపిల్ల, పొదలో ఒక గొర్రెపిల్ల కనిపిస్తుందా? పొదలో చిక్కుకొని ఒక గొర్రెపిల్ల ఉంది. దానిని తీసుకొని ఇస్సాకు తన కుమారుడైన ఇస్సాకునకు బదులుగా ఆ గొర్రె పిల్లను అబ్రహాము దేవునికి దహన బలిగా అర్పిస్తాడు. అయితే దీనివల్ల మనం ఏం నేర్చుకున్నామంటే మాట వినడం. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రతి మాట విన్నాడు, లోబడుతూ వచ్చిండు. అయితే ఇస్సాకు కూడా తన తండ్రి ఏమి చెప్తే అది చేసిండు. ఒక్క మాట కూడా బదులు చెప్పలేడనమాట. నేను ఈ కట్టెలు తీసుకురాను, నేను ఇక్కడికి రాను అనలేడు ఇస్సాకు. అట్లా అనలేడు కాబట్టి అబ్రహాము కూడా దేవునికి లోబడి దేవుడు చెప్పిన ప్రతి మాట విన్నాడు, లోబడ్డాడు. కాబట్టి దేవుడు అన్ని విషయాలల్లో అబ్రహామును ఇస్సాకును తప్పిస్తూ వచ్చినాడు. యేసు ప్రభు మన పాపులను రక్షించట కొరకై కల్వరి సిల్వలో ప్రాణంను బలిగా అర్పించిండు. చివరి బొట్టు వరకు రక్తమును కార్చిండు. అయితే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ బిడ్డగా చేసుకో అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన బిడ్డగా చేసుకుంటాడు. అప్పుడు దేవుడు నడిపిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కంటత వాక్యం రోమా 3వ అధ్యాయం 20వ వచనం. నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. రోమా 3వ అధ్యాయం 20వ వచనం.
ప్రభు అబ్రహాము మాట